బీసీ డిక్లరేషన్ ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందులో కీలక అంశాలు. మంగళగిరి దగ్గర టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీ డిక్లరేషన్లోని ఆ 10 కీలక అంశాలు ఇవే. 1. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తాం. రూ. 3,000గా ఉన్న పెన్షన్ను 4,000కు పెంచుతాం. ప్రత్యేక రక్షణ చట్టం. జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలను క్రూరంగా హత్యకు గురి చేశారు. బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుండి రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతాం. 3వ అంశం. బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో రూ. 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాం. వైసీపీ ప్రభుత్వం 75,000 కోట్ల సప్లాన్ నిధులు దారి మళ్లించిందని, అధికారంలోకి వచ్చాక బీసీ సప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 4వ డిక్లరేషన్. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను వైసీపీ ప్రభుత్వం 34% నుండి 24%కి తగ్గించిందని, 16,800 పదవులు దూరం చేశారు బీసీలకని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక 34% రిజర్వేషన్లని పునరుద్ధరిస్తామని తెలియజేశారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. అన్ని సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పిస్తామన్నారు. 5వ డిక్లరేషన్. ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహాలు కలిగిస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామన్నారు. స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తామన్నారు. జగన్ రెడ్డి ఆదరణ లాంటి 30 పథకాలను రద్దు చేశారు. 5,000 కోట్లతో ఆదరణ పథకాన్ని మళ్లీ రూపుదిద్దుతామన్నారు. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్, ఫెసిలిటేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలను పునరుద్ధరిస్తామన్నారు. 6వ డిక్లరేషన్. చట్టబద్ధంగా కులగణన నిర్వహిస్తామన్నారు. 7వ డిక్లరేషన్. చంద్రన్న బీమా రూ. 10 లక్షల రూపాయలతో పునరుద్ధరణ చేస్తామన్నారు. పెళ్లి కానుకను రూ. 1,00,000కు పెంచుతామన్నారు. 8వ డిక్లరేషన్. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. 9వ డిక్లరేషన్. విద్యా పథకాలు అన్నీ పునరుద్ధరిస్తామన్నారు. నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలకు అప్గ్రేడ్ చేస్తామన్నారు. షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తామన్నారు. పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొస్తామన్నారు. స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంభిస్తామన్నారు. 10వ డిక్లరేషన్. బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.